గివరాళ్ళు చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది అది అన్నారు. బట్ దానికి ఒక 3 days మీరు ఫోన్ చేసి మనం తీసుకున్నాం అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా మీకు అదే అడిగాను నేను, ఎలా వచ్చింది మీకు అని చెప్పి. అదేది సో దానికి ఫస్ట్ అభినందనలు. బట్ కానీ ఇలాంటి సినిమాని ఒక సమ్మర్ హాలిడేస్లో అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకోండి, బట్ పీక్ ఎగ్జామ్ చేతుల్లో వదులుతున్నారు ఏంటి దాని రీజన్? అంటే ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ డేట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అపార్ట్ ఫ్రమ్ ద ఇది తెలుసు, ఐ నో దట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, సీజన్ చాలా టఫ్ సీజన్ ఇది. అన్నింటికన్నా కూడా ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో కూడా అనువాదమై ఒక థియేటర్లో ఆ క్వాలిటీ ఆఫ్ ద ఇది ఎక్కడా తగ్గకుండా ఒక థియేటర్లో ఈ సినిమా తెలుగు వాళ్ళు కూడా చూస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశమే మెయిన్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్. మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది అప్రోచ్ అయినా కూడా మేము ఎప్పుడైతే అప్రోచ్ అయ్యి లేదు ఈ సినిమాని చేస్తామనో మా మీద ఉన్న నమ్మకంతో డెఫినెట్గా వీళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీలో కానీ థియేటర్ రిలీజ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరని చెప్పి మ్యాడాక్ వాళ్ళంతా కూడా మాకు ఇప్పుడు నిజంగా లాస్ట్ 1 weekలో కాల్ తీసుకున్నాం ఇది తీసుకొద్దామని చెప్పి. డే అండ్ నైట్ మొత్తం వాళ్ళ టీం కానీ మా టీం కానీ మొత్తం డే అండ్ నైట్ పనిచేస్తుంది చేసి నిజంగా మంచి క్వాలిటీతో నేను చూశాను ఆల్రెడీ, చాలా మంచి క్వాలిటీతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. బట్ ఇలాంటి సినిమాని మీ అధినేత, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా ఇందులో ఈ ప్రమోషన్ లేదా దీనికి ఒక బయట ఏదైనా, ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. ఇప్పుడు ఆయన కూడా సనాతని అని పేరు, సనాతన సేన అని పెట్టుకున్నారు కాబట్టి అలాంటి ఆయనతో ఒక చిన్నది ఏదైనా చేయగలిగితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఇప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తారు. డెఫినెట్గా నాకు తెలిసి ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆయనకి తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ నాకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా ఆయనతో ఇట్లా నేను తెలుగులో ఇది అనువాదం చేస్తున్నానని చెప్పి డెఫినెట్గా ఈ సినిమా చూపిస్తానికి నేను ట్రై చేస్తాను. భాస్కర్ ఇది మన దగ్గర పరిస్థితి ఏంటంటే ప్రతి చిన్న సినిమా కూడా 4-5 లాంగ్వేజెస్ వేసేసి మనం పాన్ ఇండియాకి రెడీ అయిపోతాం. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఇంత పొటెన్షియల్, ఇప్పుడు హిందుత్వ మూడ్ మీరు అన్నట్టు సనాతన ధర్మం ఇవన్నీ నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఇలాంటి సినిమాని అసలు ఒక సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం, ఇప్పుడు మామూలుగా అయితే నెట్ఫ్లిక్స్ కోసమైనా సరే డబ్ చేసుకుని ఉండాల్సింది వాళ్ళు. ఇదేంటిది అసలు అడిగారా క్వశ్చన్ మీరు వాళ్ళని? లేదండి, అంత డీప్గా అడగలేదు. బట్ ఫస్ట్ నేను అప్రోచ్ అయిన వెంటనే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి లేదు ఆస్కర్ ఒకవేళ మీరు గీతార్స్ నుంచి చేస్తాను అంటే మాత్రం అన్కండిషనల్గా మీరే డబ్ చేయించండి, మీరే మొత్తం చూసుకొని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో డెఫినెట్లీ వీ విల్ షేర్ ద ఎకనామిక్స్ అని చెప్పి వితౌట్ ఎనీ కండిషన్స్ దే ఆర్ గివింగ్ ఇట్ టు మీ యాజ్ ఆఫ్ నో. అండ్ ఈరోజు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే అల్లు అర్జున్ గారు సిటీలోకి వచ్చారంట ఈరోజే. ఏంటి ఆ కన్ఫ్యూజన్? ఆ త్రివిక్రమ్ గారి సినిమా, అట్లీ గారి సినిమా ఎప్పుడు ఇస్తారు క్లారిఫికేషన్? తొందరలోనే వాళ్ళ టీం చెప్తుందండి మొత్తం. ఏంటి అంటే ఏదో స్పెషల్ సినిమాలకు సంబంధించి ఏదో సెషన్స్ కోసం వెళ్ళారని తెలిసింది అబ్రాడ్, ఏంటది అసలు? లేదండి, అంటే ఆయన పర్సనల్ ట్రైనింగ్కి వెళ్ళారు. ఐ థింక్ 1 month ఎంతో అది ట్రైనింగ్ అది. అంటే ఈ ఆల్వేస్ నో దట్ ఈ యాక్టింగ్ మీద కానీ మిగతా అన్నిటి మీద కూడా ఆయన ఎప్పుడు రీసెర్చ్ చేసుకుంటూనే ఉంటాడు ఆయన ఖాళీ టైంలోని. అట్లాగే దానికి సంబంధించింది ఏదో ఒక వెల్నెస్ సెంటర్స్కి ఇట్లకి వెళ్ళి వచ్చారు ఆయన. ఇప్పుడు ఈరోజు వచ్చారు, ఇంకా నేను కలవలేదు ఆయన్ని. భాస్కర్ ఇక్కడ సార్ టైటిల్ అంటే